హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తచేతి వంట. ఈరోజు నేను ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నా. ఇడ్లీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయినా చాలా సింపుల్గా అయిపోయేదైనా ఇడ్లీయే కదండి. కానీ కొన్ని టిప్స్ ఫాలో చేయకపోతే అస్సలు బాగా కుదరదు. ఒకసారి గట్టిగా రావచ్చు, లేదంటే పిండి పులిసిపోయి పుల్లగా ఉండొచ్చు ఇడ్లీలు. అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేయండి. మెత్తని దూది లాంటి ఇడ్లీలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో 1/2 kg మినపప్పును వేసుకుందాం. నేను గుళ్ళు మినపప్పును యూస్ చేస్తున్నా. మీ దగ్గర గుళ్ళు మినపప్పు లేకపోతే నార్మల్ మినపప్పునైనా యూస్ చేయవచ్చు. పప్పు మునిగేలా నీళ్ళను యాడ్ చేసుకుందాం. ఈ పప్పు కనీసం 6 గంటలైనా బాగా నానబెట్టుకోవాలి. అప్పుడే ఇడ్లీలు మెత్తగా ఉంటాయి. 6 గంటల తర్వాత ఒకసారి మొత్తం అంతా శుభ్రంగా వాష్ చేసి దీనిని గ్రైండర్లో యాడ్ చేసుకుందాం. ఈ పప్పును గ్రైండర్లో వేసుకుని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా జారుడుగా స్మూత్గా ఉండాలి పిండి. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. పిండి మొత్తాన్ని గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరో గిన్నెలో 1/2 kg మినప్పప్పుకు 3/4 kg ఇడ్లీ నూకను యాడ్ చేసుకుందాం. నూక ఎక్కువగా వేస్తే ఇడ్లీలు గట్టిగా ఉంటాయండి. మరీ తక్కువగా వేస్తే ఇడ్లీలు సరిగ్గా రావు. కాబట్టి 1/2 kgకి 3/4 kg వేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇడ్లీలు. ఇడ్లీ నూకలో వాటర్ యాడ్ చేసి శుభ్రంగా కడిగి నీరు ఏమి లేకుండా పిండేసి తీసుకుందాం. ఇప్పుడు మినప్పిండిలో రుచికి సరిపడేంత ఉప్పుని యాడ్ చేసుకుందాం. అలాగే మనం ముందుగా వాటర్ని తీసేసిన ఇడ్లీ నూకను కూడా వేసుకుని ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పిండిని నైట్ అంతా ఇలాగే బయట వదిలేయాలండి. అప్పుడే పులిసి ఇడ్లీలు బాగా వస్తాయి. బాగా మిక్స్ చేశాక పిండి మీద మూత పెట్టుకుని నైట్ అంతా బయటే వదిలేద్దాం. ఎర్లీ మార్నింగ్ పులిసిన ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇడ్లీ పాత్రలో వాటర్ యాడ్ చేసుకుని ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీలను వేసుకుందాం. ఈ ప్లేట్స్లను ఒకసారి శుభ్రంగా కడిగి అప్పుడు ఇడ్లీలు వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఇడ్లీలను కుక్ చేసుకుందాం. ఈలోగా మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కొబ్బరిని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ఈ ముక్కలను మిక్సీ గిన్నెలో వేసి పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పల్లీలను, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పును, 5-6 వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకుందాం. వెల్లుల్లిపాయల్ని లైట్గా ప్రెస్ చేసుకుని వేసుకుందాం. ఈ మూడింటిని బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కడాయిలో 5-6 పచ్చిమిర్చి, 4 ఎండుమిరపకాయల్ని కట్ చేసి వేసుకుందాం. కట్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఫ్రై చేసి తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరిలోకి రుచికి సరిపడేంత ఉప్పుని, ఈ పచ్చిమిర్చి, ఎండుమిరపకాయల్ని, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసి అదే మిక్సీ గిన్నెలో పల్లీలను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. అంతే, మన చట్నీ రెడీ. కొబ్బరి పల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇడ్లీలు ఉడికిపోయాక తీసి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సరే, మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్తీగా కూడా ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.